మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారత రాజ్యాంగ రక్షణ దళ్ అనేటువంటి సంఘం యొక్క ఆవిర్భావ సభకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇది రాజ్యాంగ రక్షణ దళ్ కాబట్టి ఇప్పటి నుంచి జై భీమ్తో పాటు జై భారత రాజ్యాంగం కూడా ఉండాలని ఈ సభా వేదిక కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై జై భారత రాజ్యాంగం. ఇవాళ సంవిధానం హిందీ వాడు వద్దు, మనకు తెలుగు వాడే కావాలి. మనకు తీసేద్దాం అది కూడా మరి. అయితే ఇవాళ రాజ్యాంగ రక్షణ దళ్, ఈ దళం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు రంజర్ల రాయేష్ అన్నకు, అదేవిధంగా ఈ భారత రాజ్యాంగ రక్షణ దళంలో ఉన్నటువంటి రక్షక భటులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. ఇవాళ భారత రాజ్యాంగ రక్షణ దళం ఏదైతున్నదో దాని అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ నేను భావిస్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఇవాళ పాలిస్తున్న పాలకులు భారతదేశంలో మనువాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు రాజ్యాంగాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి, రాజ్యాంగాన్ని ఎట్లా నాశనం చేయాలని చెప్పేసి, మనువాదాన్ని మళ్ళీ ఎట్లా తీసుకురావాలని చెప్పేసి మరొక్కసారి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలందరికీ కూడా మూతికి ముంతగట్టి, మూటికి చీపురు కట్టి, రాజ్యాంగం లేనప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ రానప్పుడు ఎలాంటి పరిస్థితులు అయితే ఫేస్ చేసినామో మరొక్కసారి మనందరినీ కూడా ఆ రోజులకు తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మనువాదులందరికీ కూడా చెంపపెట్టులాగా, ఒక ఆయుధంలాగా రాజ్యాంగ రక్షణ దళం ఉంటుందని చెప్పేసి, అలా ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ, ఇవాళ ఇప్పుడు నా తర్వాత మాట్లాడేది బాలబోయిన సుదర్శన్ అన్న. భారతదేశంలో ఉదుహు తుఫాను వస్తే ఎట్లుంటుందో అన్న కూడా అట్లుంటాడు కాబట్టి తుఫాను ముందల నేను కేవలం ఒక ముసురు వచ్చినట్టే రావాలని చెప్పేసి తొందరగానే ముగిస్తా, ఎక్కువ కూడా మాట్లాడను. కానీ ఇవాళ భారత రాజ్యాంగ రక్షణ దళం ఏదైతున్నదో, భారత రాజ్యాంగాన్ని రక్షించడం అంటే పుస్తకాన్ని పట్టుకొని రక్షించుకోవడం కాదు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ఈ మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ మూడు కూడా భారత రాజ్యాంగానికి గుండెకాయ కాబట్టి ఆ గుండెకాయను కాపాడుకునేటువంటి ఆ బాధ్యతను రాజ్యాంగ రక్షణలు తీసుకోవాలని చెప్పేసి, అందులో నేను నా వంతుగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడిగా, అదేవిధంగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఒక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా మాలా ప్రజా ఫ్రంట్ చైర్మన్గా, మా అన్ని సంఘాలు కూడా నేను వ్యక్తిగా, అదేవిధంగా సంఘాలుగా మేము 100% రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై భీమ్, జై భారత.